హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము బాగున్నాము. ఈరోజు వచ్చేసి మా యానివర్సరీ అనమాట, వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి రోజు. చాలా సింపుల్గా సెలబ్రేషన్ అని ఏం లేదు, ఈరోజు ఇలా గడుపుతున్నాం అని చెప్పచ్చు అనమాట. ఈరోజు అంతటిని కొంచెం చిన్న చిన్న ర్యాండమ్ క్లిప్స్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడే పూజ అయిపోయింది. మేమైతే ప్రతి షిరిడి వెళ్దాం అనుకుంటున్నాము. వర్షాకాలం కదా, వర్షం వస్తామని భయం, బట్ వెళ్తాము. ఒక 1 అవర్ 40 మినిట్స్ టు 1 అవర్ పడుతుంది. సో వీళ్ళందరూ రెడీ ఉన్నారనమాట. మా హస్బెండ్ క్యాండీ. జూన్ 21 అండి. జూన్ 21 వచ్చేసి మా యానివర్సరీ అనమాట. అండ్ అక్కడ చూడండి ఏదో జరుగుతుంది. ఏమైంది? రండి ఇక్కడికి ఒకసారి. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. అబ్బో, ఇట్రండి ఇట్రండి. క్యాండీ డాడీకి చెప్పు. నీది కాదు నాన్న, మమ్మీ డాడీది వెడ్డింగ్ యానివర్సరీ. సో నువ్వు చెప్పాలి డాడీకి. నీ బర్త్డే నెక్స్ట్ సెప్టెంబర్లో. క్యాండీ చూడండి, నాది ఉండాలి కదా, మీదే డౌట్ అనమాట. పెళ్లి రోజు నాన్న, ఓకేనా? పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీవారు. సెప్టెంబర్లో. ఇంకేం కావాలి? ఓకేనా? ఇటు తిరిగి ఒకసారి. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ కన్నయ్య. సరే ఇప్పుడు ఆమె తిందామా? ఇప్పుడైతే ప్రసాదానికి అన్నట్టు, బ్రేక్ఫాస్ట్కి అన్నట్టు పొంగల్ చేశాను అనమాట. ఇప్పుడు అది తినేసి స్టార్ట్ అయిపోతాం. ఏమండి? ఓకే నాన్న. ఇప్పుడు గ్రీనరీ ఉంటుంది చూడ, ఎంత. ఓకే. హాయ్ అండి, హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇంకొకసారి చెప్పాను కదా, చూస్తున్నారు కదండి వీడియో అయితే మా పెళ్లి రోజు వీడియో అనమాట. మన జూన్ 21 రోజు మా యానివర్సరీ. సో ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి తీర్థం ఇస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఇట్లా వ్లాగ్ తీద్దామని ఐడియా లేదు, అందుకని మార్నింగ్ నుంచి ఏమి పూజ అవన్నీ ఏం షూట్ చేయలేదన్నమాట. సో మళ్ళీ అనిపించింది వీడియో తీస్తే మనకి ఎప్పుడు మెమరీలా ఉంటుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రసాదాన్ని చేసిన పొంగలే బ్రేక్ఫాస్ట్లా తింటున్నాం అనమాట. ప్రతి షిరిడి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో. సో పొంగల్ తినేసి స్టార్ట్ అవుదామని ఇట్లా పాపకి తినిపిస్తే మా వారే పెట్టాను. అలాగే నేను కూడా తిన్నాను. ఇప్పుడైతే టైం 10:30 అయింది. మేము వెళ్తున్నాం టెంపుల్కి అయితే. అని చూడండి వచ్చేసాము ప్రతి షిరిడి అయితే. ఇది షిర్గావ్లో ఉంటుందండి. మా దగ్గర నుంచి ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ టైం పడుతుంది అనమాట. మేము బైక్ మీద వెళ్ళాము. ఫుల్ వర్షాలు కదా, దేవుడి దేవుళ్ళు. ఆ రోజు అయితే అసలు వర్షం అనేది లేదు. హాయిగా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు 2 సార్లు వర్షం పడకుండా మేము తడవకుండా వచ్చాం అనమాట. అండ్ లోపలికి అయితే వచ్చేసాము. క్యాండీ అక్కడ ఎవరినో చూసి ఇట్లా చప్పెట్లు కొడుతున్నారని అని చెప్తుంది అనమాట. అండ్ ఇంకా ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ కాళ్ళు కడుక్కోవడానికి ఇలా ఉంటుంది. అండ్ కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్తున్నాం. చాలా దూరం నుంచి వచ్చాం కదా. ఇంకా మా మేడం చూడే రేంజ్లో కడుగుతుందో. అక్కడ వాళ్ళ డాడీ నేను కడిగిపిస్తానన్నా కానీ ఒప్పుకోలేదనమాట. నేనే కడుక్కుంటానని చెప్పేసి ఇంకా తనే కడుగుతుంది అనమాట. అది ఇది మార్చి కాలు. అండ్ పూణేలో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ ప్రతి షిరిడి అనేది. బాగుంటుంది అనమాట, చాలా పీస్ఫుల్గా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కూడా కాళ్ళు కడుక్కుంటున్నాను. ఎందుకో నాకు సాయిబాబా గుడికి వెళ్ళేటప్పుడు వైట్ కలర్ వేసుకొని వెళ్ళాలని ఇష్టము. అందుకని చెప్పేసి ఇలా క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఆ రోజు సాటర్డే జూన్ 21 అయినా కానీ ఆఫ్టర్నూన్ అయింది మేము వెళ్ళేసరికి 12:31 అలాగా. అయినా చూడు జనాలు చాలామంది ఉన్నారనమాట. అండ్ టెంపుల్ లోపలే లెఫ్ట్ సైడ్ ప్రసాదాలు కూడా సేల్ చేస్తారు. అండ్ ఎక్కువ స్టాల్స్ ఏముండు, దేవుడికి సంబంధించినవి గేట్ లోపల, అలాగే గేట్ బయట వైపు ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొత్తగా కట్టారు హనుమాన్ మందిర్ అని. అలాగే దానికి ఆపోజిట్లో శనిదేవుడిది విగ్రహం కూడా పెట్టారనమాట, చాలా పెద్దది. అండ్ ఇక్కడ చూడు మా క్యాండీ వాళ్ళ క్యూట్గా దండం పెట్టుకుంటుంది, అది చూయించాను. ఇంక చక్కగా దర్శనం అయితే చేసుకొని వచ్చేసి ఇట్లా కూర్చున్నాం అనమాట బయట వైపు. అండ్ ప్రసాదం ఇస్తే అవి తింటున్నాము. మా మేడం పక్కన వెళ్ళి కూర్చుంది. అంటే ఎక్కువ అక్కడ కుక్కలు ఉంటాయి కదా, ఇంకా వాడితోనే టైం స్పెండ్ చేసిద్ది ఎప్పుడు పోయినా కానీ. ఇంకొచ్చి కూర్చోమంటే పక్కన వచ్చి కూర్చుంది. తను ప్రసాదం తీసుకోలేదు, నేను పెడుతుంటే ఇంకా కొంచెం పెట్టించుకుంది అనమాట. సో
దర్శనం చేసుకుని అలాగే కొంతసేపు కూర్చొని వచ్చేసాను. మార్నింగ్ అయితే గుడికి వెళ్ళి వచ్చినాక నేనేమో షూట్ చేయలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి నైట్ 8:39 అవుతుంది. ఇప్పుడు కేక్ కటింగ్ అనమాట. కేక్ కటింగ్ అయిన తర్వాత డిన్నర్కి వెళ్దామని అనుకుంటున్నాం. మా వారు ఇప్పుడు వచ్చారు కేక్ తీసుకొని. ఇప్పుడు అది కేక్ కటింగ్. అందుక మధ్యలో అయితే గుడికి వెళ్ళి వచ్చాక లంచ్ తిన్నాము, రెస్ట్ తీసుకున్నాం, అంటే పడుకున్నాం అనమాట. ఇంక మధ్యలో ఏం షూట్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా. అండ్ దిస్ ఈజ్ మై శారీ. నార్మల్ శారీ, సింపుల్ ఫ్యాన్సీ శారీ. అండ్ వాళ్ళు రెడీ అవుతున్నారనమాట. అండి క్యాండీ పాప, క్యాండీ ఎందుకు చూపిస్తాను. ఇదిగోండి మా మేడం ఆల్రెడీ కేక్ ఓపెన్ చేసేసింది. వెయిట్ మ్యామ్. చూడవా అండ్ ఇది వచ్చేసి మా యానివర్సరీ కేక్ అనమాట. మా వారు తీసుకొచ్చారు, చాక్లెట్ ఫ్లేవరు. అంటే తీసుకొచ్చేటప్పుడు ఫోన్ చేశారనమాట, నేను కేక్ తీసుకొస్తున్నాను, ఏ ఫ్లేవర్ దానంటే మనం లేడీస్ ఏంది వద్దులే అని చెప్తాం కదా. లేదు లేదు చెప్పు అంటే, క్యాండీ చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం కదా, అదే తీసుకురమ్మని చెప్పాను, అదే తీసుకొచ్చాను. ఈ మగవాళ్ళ మైండ్ సెట్ నాకు అర్థం కదా. అట్లీస్ట్ కేక్ అన్నా సర్ప్రైజ్గా తెస్తామని మనం అనుకుంటాము. బట్ వాళ్ళు ఏంటంటే లాజిక్గా ఆలోచిస్తారు. తీసుకెళ్తున్నాం కదా, అదేది ఇష్టమైంది తీసుకెళ్తే బాగుండిద్ది అని చెప్పేసి ఏమో మరి చెప్పి మరీ తీసుకొస్తారనమాట. అండ్ లేడీస్ మెంటాలిటీ ఏమో చెప్పకుండా కేక్ తీసుకొస్తే బాగుండిద్ది కదా అన్నట్టు ఆలోచిస్తారు. అండ్ జెంట్స్ వచ్చేసి చెప్పి తీసుకెళ్తే వాళ్ళకి ఏదో నచ్చింది తీసుకెళ్తే బాగుండిద్ది అనుకుంటారు ఏమో మరి. జెంట్స్ లాజిక్కి అలాగే ఆడవాళ్ళ ఎమోషన్ ఎప్పుడు సెట్ అవ్వదని నాకు అనిపిస్తుంది. మగవాళ్ళేమో లాజిక్గా ఆలోచిస్తారు, మనకేమిటంటే కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తామని నాకు అనిపిస్తుంది. అండ్ బై ది బై మా యానివర్సరీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఐ మీన్ కేక్ కటింగ్ స్టార్ట్ అయిందనమాట. అండ్ క్యాండీ వద్దు వద్దని చెప్తుంటే నేను అక్కడ ఫోన్ పెట్టా కదా, అక్కడ నిలబడి చూస్తుంది మాటికి ఇటు రమ్మంటే రావట్లేదు. డాడీ మమ్మీ అనాలి. ఒకసారి లైట్ ఆపేద్దాం. లైట్ ఆపేద్దాం. ఈ క్యాండిల్ లైటింగ్స్లో కేక్ కటింగ్ చాలా బాగుంటుంది కదా, అది లైట్స్ ఆఫ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసరికి ఇంక మా వారు లేసి లైట్ ఆఫ్ చేస్తున్నారనమాట. చూడండి లైట్స్ ఆఫ్ చేస్తే చాలా బాగుంది కదా. అండ్ లాస్ట్ ఇయర్ యానివర్సరీ అయితే చాలా బాగా జరిగింది. అప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నారు, అలాగే మా వారు కూడా సర్ప్రైజ్గా కేక్ అండ్ అలాగే గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు. ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇయర్ కూడా సర్ప్రైజ్గా ఫ్లవర్ బొకే తీసుకొచ్చాడు అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ యానివర్సరీ ఒక మెమరీ, ఇప్పుడు ఎవరు లేకపోయినా మేమే కదా, ఇది కూడా నాకు నచ్చింది అనమాట. ఎప్పుడు ఒకేలా ఉంటే బాగోదు కదా, సో ఇట్లా కూడా నాకు నచ్చింది, నేను ఎంజాయ్ చేశాను. అండ్ ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తున్నాము మేము ముగ్గురమే. థ్యాంక్ యూ. అని చూసారు కదా, మా వారు చాక్లెట్ కూడా తీసుకొచ్చారంటే అది తీసుకురావడానికి వెళ్తున్నారు. అండ్ క్యాండీ వచ్చేసి మిగతా క్యాండిల్స్ కూడా బ్లో చేయడానికి ట్రై చేస్తుంది. నేను వద్దని చెప్తున్నాను, డైవర్ట్ చేస్తున్నాను అనమాట. బొకే చూడు ఎలా ఉంది, బాగుందని చెప్పేసి. అండ్ ఇక్కడైతే కేక్ అందరం తినిపించుకుంటున్నాం అనమాట. ఫస్ట్ మా క్యూట్ ప్రిన్సెస్కి తనకి కేక్ పెట్టేసి తర్వాత మా వారికి పెట్టాను అనమాట. అలాగే మా వారు కూడా మా ఇద్దరికి తినిపించారు. అండ్ ఈసారి మా యానివర్సరీ అయితే చాలా సింపుల్ అండ్ స్వీట్గా జరిగిందనమాట. నచ్చింది నాకు. అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. అని చూస్తున్నారు కదా, మా పాప మాటికి పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, సందట్లో సడేమి అని ఇంకా చాక్లెట్ కూడా తీసుకుని పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకోళ్ళు వస్తుంది వద్దని చెప్తున్నాను. ఆల్రెడీ కేక్ తిన్నావు, ఇంకొద్దు రేపు తిందాం అని చెప్పేసి అక్కడ మొబైల్ పెట్టాను కదా, అది చూస్తుంది అనమాట. దానిలో వావ్ సూపర్ అని అలా అంటుంది. అందుకే మేము నవ్వుతున్నాం ఇక్కడ. అండ్ నాకు తినిపించమనేసరికి నేను డాడీకి తినిపించాను ఆల్రెడీ అని చెప్తుంది. మమ్మీకి తినిపించమంటే వచ్చిందనమాట. వచ్చి అమ్మ ఇది చాక్లెట్ కదా, నీకు కొంచెం నాకు కొంచెం అని అనేసరికి మేము నవ్వుకున్నాము. అని చూడండి, కొంచెం నాకు పెట్టి మిగతాది తన నోట్లో పెట్టుకుందనమాట.
ఇక ఇంట్లో ఇలాగ సింపుల్గా కేక్ కటింగ్ అయిపోయాక రెస్టారెంట్కి అయితే వచ్చేసాం అనమాట. రోజ్వుడ్ ఇది మాకు దగ్గరలోనే ఉండిద్ది, వెజ్ రెస్టారెంట్. ఆ రోజు సాటర్డే కదా, సో అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ముందైతే వద్దనుకున్నాము, కానీ మా వారు ఒప్పుకోలేదు. ఫుడ్ అయినా ఆర్డర్ పెడతాను కావాల్సిందే అనేసరికి ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేది ఎందుకులే, వెళ్ళేసి వద్దాని దగ్గరలోనే కదా, ఇది జస్ట్ 1 or 2 kilometers లోపే ఉంటుంది. సో అందుకని వచ్చామన్నమాట. మేము వచ్చేసరికి 10:40 10:45 అయింది. అండ్ అప్పటికే ఇంకా వెయిటింగ్ ఉందన్నమాట. చూడండి అక్కడ వెయిట్ చేస్తున్నారు. అండ్ మేము కూడా ఒక 10 to 15 minutes వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. ఇక కొంతసేపు అలా వెయిటింగ్ చేశాక మాకు ఇట్లా టేబుల్ ఇచ్చారనమాట. అండ్ వచ్చేసాం లోపలికి. అప్పటికే చూడండి 11 అయినా కానీ ఫుల్ ఉందన్నమాట రెస్టారెంట్ అంతా, క్రౌడ్. నాకు నవ్వు అనిపించింది, ఇంత నైట్ టైం కూడా తింటున్నారు అని చెప్పేసి. అండ్ వీకెండ్ కదా అందుకని చెప్పేసి ఇంకా ఏం ఆర్డర్ ఇద్దామని చూస్తున్నారు. మా వారు చూడమంటున్నారు అనమాట. తను చూశారు. అండ్ క్యాంటీన్ అడిగితే పన్నీర్ అని ఉంది. వెజ్జా పన్నీరా అంటే అది తనకేం తెలియదు, బట్ ఏంటి స్పైసీ లేకుండా ఆర్డర్ చేస్తే తింటుంది కదా అని చెప్పేసి స్పైసీ లేకుండా చూస్తున్నాను అనమాట. స్టార్టర్ వచ్చేసి అండ్ ఫస్ట్లోనే ఇట్లాగా మసాలా పాపడ్ అయితే తెచ్చిచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పన్నీర్ మంచూరియన్ ఏదో చెప్పారండి, స్టార్టరు వితౌట్ స్పైసీ పాప కోసం అని చెప్పేసి. ఇంక ఇలా కావాల్సిన ఆర్డర్ చేసుకొని చక్కగా డిన్నర్ అయితే ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. అండ్ ఇక్కడ మా పాపకి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇస్తున్నాను అనమాట. అండ్ అది 1 or 2 తినిందండి అంతే. స్టార్టింగ్లో తెగ బిల్డప్లు ఇస్తుంది అనమాట తినేదానాల, ఇంకా తర్వాత ఉండదు ఆ ఉప్పు. చూడండి తన ప్లేట్లో అన్నీ అక్కడే ఉండిపోయింది. ఇంటికైతే వచ్చేసాం. చూసారు కదా మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఇంతకీ మా వారు ఇచ్చిన బొకే అలా అని చెప్పండి. ఓకేనా? నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుంది కదా క్యాండీ? ఎలా ఉంది ఫ్లవర్ బొకే? ఇట్స్ ఓకే. క్యాండీ వస్తుంటే ఇప్పుడు అబ్బొచ్చింది. అయ్యో ఇక్కడ ఇట్స్ ఓకే. అన్నారు బాగుండాలి, అన్న నన్ను చూసుకోవాలి, అన్న దేవుడు డాడీ మమ్మీ చూసుకోవాలి, అన్నాడు నన్ను చూసుకోవాలి, అప్పుడు నా చదువు బాగా రావాలి. అండ్ ఇక్కడ మా బాబు చెప్తుంది అందరు బాగుండాలి, దేవుడు నాకు చదువు బాగా రావాలి అని చెప్తుంది అనమాట. క్యూట్గా అనిపించి షూట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. యాక్చువల్లీ ఆ రోజే ఉంది మూవీ ప్లానింగ్ అనేది. నేను అన్నీ ఆ రోజే వద్దులండి, హడావుడి అవుతుంది, నెక్స్ట్ డే వెళ్దాం మూవీకి అనేసరికి ఇంకా సండే బుక్ చేశారనమాట. కుబేరా మూవీ. అక్కడికైతే వెళ్తున్నాము. ఈవినింగ్ స్టార్ట్ అయ్యి మూవీ టైం వచ్చేసి 7:45 అండ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉందన్నమాట ఆ టైంలో కూడా. అండ్ మీలో ఎంతమంది చూసారు కుబేరా మూవీ? అండ్ వచ్చేసా అనమాట థియేటర్కి అయితే. ఇది యాక్చువల్లీ మాల్లో కాదండి, విశాల్ మూవీస్ అని అక్కడ అనమాట. ఈ పూణేలో ఏంటంటే అన్ని మూవీస్ అన్ని చోట్ల ఉండదు, ఎక్కడో 1-2 చోట్ల తీసుకుంటారు. ఏదో పెద్ద సూపర్ హిట్ మూవీ, బిగ్ మూవీ అయితేనే అన్ని చోట్ల తీసుకుంటారనమాట. సో అక్కడికైతే వచ్చేసాము. అండ్ ఎందుకో ఒక 10 minutes షో స్టార్ట్ చేయలేదన్నమాట. ఇంకా అందరూ బయటే వెయిట్ చేస్తున్నారు. ఒకసారిగా స్టార్ట్ చేసరికి అందరూ ఒకేసారి వెళ్ళటం కనిపించింది. అండ్ ఈలోపే స్నాక్స్ తీసుకొని వెళ్దామని అనేసరికి ఇంకా క్యాండీకి పాప్కార్న్ కాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ అని అనేసరికి అవి తీసుకుందనమాట. తీసుకుందనే కానీ పాపం తినలేదు. అన్నీ అక్కడికి వెళ్ళాక కింద పడేసింది. అని పట్టుకుంటే నేను పట్టుకోవద్దు, తనే పట్టుకోవాలని పట్టుకుందనమాట. సో చేయి జారి కింద పడిపోయింది. అండ్ అక్కడ వచ్చేసి మా వారు తన కోసం నా కోసం అని చెప్పేసి ఈ స్వీట్ కార్న్ ఉంటాయి కదా అవి తీసుకున్నారనమాట. ఇంకా స్వీట్ కార్న్ ఏమో కొంచెం స్పైసీగా ఉంది, తన కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం కదా, సో స్వీట్ కార్న్ తినలేదు. తను ఏమో పాపం కింద పడేసుకుంది. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. అండ్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇదిగోండి నాగార్జున గారి ఎంట్రీ అనమాట. అండ్ తెలుగు మూవీస్కి వచ్చినప్పుడు అనిపిస్తుంది, రాత్రి మేము వెళ్ళిన దానికైతే ఫుల్ అయిపోయారండి, ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. అప్పుడు అనిపిస్తుంది వామ్మో తెలుగు వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారా అని చెప్పేసి. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ అయితే చాలా బాగుందండి. మెయిన్ నాకు యాక్టింగ్ బాగా నచ్చిందనమాట. అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ ధనుష్ గారు అండి చాలా బాగా చేశారనమాట యాక్టింగ్.
అండ్ మీరు ఎవరైనా మూవీ చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. అండ్ చూసారు కదండి వీడియో, మా యానివర్సరీ అంతా ఎలా జరుపుకున్నాం అనేది మీతో షేర్ చేశాను కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.